ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ సరస్వతీదేవియే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ గురుచరిత్ర 21వ అధ్యాయము. సిద్ధమునీంద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు. పుత్రశోకంతో బిన్నురాలే నదీ తీరానికి వెళుతున్న శాంతాదేవిని సమీపించి ఆ బ్రహ్మచారి ఇలా అన్నాడు. అమ్మా, నువ్వు మూర్ఖంగా దుఃఖించవద్దు. ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే. కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిపోవటం వల్ల శరీరం నశిస్తుంది. మాయకు వసలైన మానవులు తమ దేహమే తామన్న భ్రాంతిని పొంది బిడ్డ, భార్య, మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు. వారు సత్వగుణం వలన దేవత్వాన్ని, రజోగుణం వలన మానవత్వాన్ని, తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు. ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు. అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషం కానీ, మరణం వలన దుఃఖం కానీ పొందరు. వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు. నిజానికి శరీరము రక్తము, మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైంది. బుద్ధిమంతులు ఇలాంటి శరీరాన్ని నిత్యము, ప్రియము అని భావించరు. ఎన్నెన్ని జన్మలో ఎవరెవరికి తల్లులో, బిడ్డలో, భర్తలో ఎవరికెరుక? ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు. ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకే వారికి శవాన్ని అప్పగించు అన్నారు. ఆ మాటలు విని శాంతాదేవి, మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు. జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను. శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు. ఇప్పుడు మరి నన్నెందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు. పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు. అలాగే శ్రీగురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకోవడమే నా మూర్ఖత్వమా? నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడు అని ఆయన వరమిచ్చారు. నాకు దాపరించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకు అవ్వాలి? ఆయన యొక్క కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది. అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మ, అలా అయితే ఇక్కడ దుఃఖించేం ప్రయోజనము? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకెళ్ళడుగు అని ఉపాయం చెప్పాడు. ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగా సంగమంలోని శ్రీగురుడు నివసించిన ఉదంబర వృక్షం దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అక్కడ పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి. సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నువ్వు దుఃఖం అణుచుకొని కర్తవ్యం ఆలోచించు. కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగా అంత్యక్రియలు పూర్తి చేయాలి. శవం ఇంకా వాసన కూడా వస్తుంది కాబట్టి దానిని మాకు అప్పగించు అన్నారు. ఈ స్థలము ఊరికి ఎంతో దూరము, ఏకాంతము, భయంకరము. ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందరపెట్టారు. కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకొని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది. బ్రాహ్మణులు వేరుదారి లేక ఇక చీకటి పడుతుంది. ఇక్కడ దొంగల భయం ఉంది. మనం ఇళ్లకు వెళ్ళిపోయి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శవ సంస్కారం చేద్దాము. ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అని అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు. గంగాధరుడు, శాంతాదేవి మాత్రము ఆ శవంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలాగే ఉండిపోయారు. పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తరువాత 2 రోజులు నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది. ఆ స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు. ఆయన జడలు, వీపూది, పులితోలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు. ఒక చేతిలో దండము, మరో చేతిలో త్రిశూలము ధరించి ఉన్నారు. ఆయన బయట నుంచి వీరున్న ఉదంబర వృక్షం దగ్గరకు వచ్చి, అమ్మా, నా పైన నిష్ఠూరాలాడతావెందుకు? నీ బిడ్డకేమైంది? నేనిప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని శవానికి వీపూది పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా, నేను ఇంకేం అపకారం చేశాను? ఉపకారమే చేశాను. నీ బిడ్డ శరీరం నుంచి వెళ్ళిపోయిన ప్రాణవాయువుని మళ్ళీ ప్రతిష్ఠించాను. నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యమయ్యారు. శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది. కానీ ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన వాడు ఎలా బ్రతుకుతాడు? నా ప్రారంధం ఇలా ఉంటే గురుడు మాత్రం ఏం చేస్తాడు అనుకుంది. ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది. తాకి చూస్తే వెచ్చగా ఉంది. అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమోనని భయం వేసింది. కానీ పిల్లవాడు లేచి కూర్చొని, అమ్మ, ఆకలి వేస్తుంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్తన్యం వచ్చింది.
ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురుణ్ణి స్తుతించారు. తరువాత వారు పిల్లవానితో సహా సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదకలు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయం అయింది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు. తరువాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించటం ఎవరి తరమూ కాదు. అక్కడ మేడి చెట్టు మూలంలో శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహం లేదు. అందుకే అక్కడ మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీపాద వల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వతే నమ. శ్రీ దత్తాత్రేయ స్వామియే నమ. శ్రీ గురుచరిత్ర 21వ అధ్యాయం సంపూర్ణం.